రష్యా వైమానిక స్థావరాలపై లక్ష్యంగా ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ లో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ దాడిలో రష్యా వ్యూహాత్మక బాంబర్ల దళాన్ని కోలుకోలేని దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రష్యా నట్టింట ఉక్రెయిన్ గూఢచారులు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో రష్యాకు చెందిన దాదాపు 41 బాంబర్ విమానాలను ఉక్రెయిన్ స్పైలు పేల్చేశారు. దీనిని సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బి కార్యాలయం పక్కనే ఓ కోఆర్డినేషన్ సెంటర్ను నిర్వహించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించడం గమనార్హం. ఈ దాడిలో మొత్తం రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లలో 34% ధ్వంసమైనట్లు కీవ్ చెబుతోంది. ఈ దాడిని రెండో ప్రపంచ యుద్ధంలోని పెరల్ హార్బర్ దాడితో పశ్చిమ దేశాల పత్రికలు పోలుస్తున్నాయి. రష్యా పెరల్ హార్బర్ ఘటనగా అక్కడి పత్రికలు అభివర్ణిస్తున్నాయి. సోవియట్ నుంచి విడిపోయాక ది బుడాపెస్ట్ మెమొరాండం కింద ఉక్రెయిన్ తన వద్ద ఉన్న 2000 అణు వార్ హెడ్లు, 176 కన్నాంతర క్షిపణులు, డజన్ల కొద్దీ స్ట్రాటజిక్ బాంబర్లను 1996 జూన్ 1 నాటికి రష్యాకు బదిలీ చేసింది. దీనికి ప్రతిగా మాస్కో ఎప్పుడూ కీవ్ పై దాడి చేయకూడదని ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ కు 29 ఏళ్లు నిండిన రోజే రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడులతో విరుచుకుపడింది. ఈ ఆపరేషన్ కోసం రష్యా భూభాగంలోని 3 టైమ్ జోన్లలో ఉక్రెయిన్ గూఢచారులు పనిచేశారు. వారితో పాటు ఆపరేషన్ కి సహకరించిన వారిని ముందే రష్యా భూభాగం నుంచి సురక్షితంగా బయటకు తెచ్చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు.